చెప్పండి. ఏం చేస్తున్నావురా మానస? ఇంకా చాయ్ పెట్టలేదా? పెడతా పెడతా అత్త పెడతా. అంటే కొత్త కదా నాకు ఈ ఇల్లు, అయితే నా చాయ్ పత్తి ఎక్కడుందో నాకు తెలియదు అత్త. ఇక నేను నీకు చాయ్ పత్తి అన్నీ తీసి పెడతా. నువ్వు మంచిగా మంచిగా అల్లం టీ పెట్టు. నేను చూడడానికి వచ్చినప్పుడు టీ పెట్టినావు కదా, ఎంత మంచిగా టీ పెట్టినావు, అట్లా టీ పెట్టు. సరే అత్త, చాలా మంచిగా టీ పెడతా. మీరు అన్ని సామాన్లు ఇట్లా బయట పెట్టండి, నేను మంచిగా టీ పెట్టిస్తా మీకు. సరేరా. ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా? టీ అయితే పెట్టిస్తా, ఎంత మంచిగా టీ చేసి ఇస్తా. కానీ ఇప్పుడు నేను ఈ గ్యాస్ స్టవ్ ఎట్లా ఆన్ చేయాలి? ఇంట్లో అయితే కట్ల పొయ్యి ఉండే, ఇక ఇక్కడేమో గ్యాస్ స్టవ్ ఉంది. ఇక దీన్ని ఎట్లా యూజ్ చేయాలో నాకు అర్థం కావట్లే. నేను గ్యాస్ స్టవ్ మీద అయితే ఎప్పుడు వంట చేయాలి. రే కోడలా, 10 కప్పులు చేయరా. అత్త అత్త చేసేస్తున్నా, ఒక 5 మినిట్స్. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎట్లా చేయాలి? 5 మినిట్స్లో నేను ఎట్లా నేర్చుకోవాలి? నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వచ్చిన. ఇక నేను యూట్యూబ్లో కూడా చూడలేను గ్యాస్ ఎట్లా ఆన్ చేస్తారని. దేవుడా ఏం చేయాలి? నాతో పాటు సంధ్య వచ్చింది, కానీ సంధ్య కూడా బయటికి పోయింది శ్రీకాంత్తో తిరగడానికి. ఇక నేను ఏం చేయాలి? పోయి అడగల్లా అత్తని, స్టవ్ ఎట్లా ఆన్ చేయాలని అడగల్లా? అంత ఇజ్జత అవుతుంది. ఇంత చదువుకునే అమ్మాయికి స్టవ్ కూడా ఆన్ చేయరాదంటే ఇజ్జత అవుతుంది. అందరు ఏమనుకుంటారు? నా మీద నవ్వుతారు కదా. లేకపోతే కిషోర్ని పోయి అడగల్లా, లేకపోతే ఏం చేయాలి? అయినా కిషోరు నాష్టా తీసుకురావడానికి పోయిండు, బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి పోయిండు. ఇక కిషోర్ కూడా లేదు కదా, ఏం చేయాలి? సరే నేను ఏదో ఒక ట్రై చేస్తా. అగో ఇది ఎలుగుతలే కదా, కట్ల పొయ్యి అయితే ఊదితే ఎలుగుతుంది, ఇది ఎదులుగుతలే, ఏం చేయాలి? ఆన్గా, తొందర ఆన్గా. అయ్యో దేవుడా కాపాడు. ఏం జరుగుతుందిరా కోడలా? ఏం లేదు పెద్దత్తమ్మా, ఏం లేదు. మరి ఎందుకు కంగారు పడతాను? ఎందుకు దేవుడా అన్నావు? దేవుడిని గుర్తుకు చేసే అంత ఏం పని పడింది? ఏం లేదత్తా, మీరు వెళ్ళండి, నేను చాయ్ తీసుకొస్తా. అగో ఇంకా ఛాయ పెట్టలేదా? గ్యాస్ మీద ఇంకా ఛాయ పెట్టలే? లేదు ఇప్పుడు పెడతా. పెట్టు కొంచెం షుగర్ జర ఎక్కువ పెట్టు, ఎందుకంటే నాకు మంచిగా సీటుగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సరే పెద్దత్త. అవురా, ఏమన్నా ప్రాబ్లమా? లేదు. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఏం ప్రాబ్లం లేదు. లేదురా, ఎందుకో నువ్వు కంగారులో ఉన్నావు. ఏమన్నా టెన్షన్ ఉందా చెప్పు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి. నేను నీ పెద్దత్తమ్మ కాదు, నీ అమ్మని అనుకో. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. నువ్వు టెన్షన్ పడకు. మా ఇంటికి నువ్వు లక్ష్మిలా వచ్చినావు, నేను కూతురులా చూడడం మా బాధ్యత. చెప్పురా, ఏమైనా ప్రాబ్లమా? అమ్మ గుర్తుకొస్తుందా, లేకపోతే ఏమైనా టెన్షన్ ఉందా? ఏం లేదు పెద్దత్తమ్మ, యాక్చువల్లీ నాకు స్టవ్ ఆన్ చేయడం రాదు. స్టవ్ ఆన్ చేయడం రాదా? అవును, నాకు రాదు. అంటే మా ఇంట్లో కట్ల పొయ్యి ఉండే కదా, అదే వస్తుంది. మేము ఎప్పుడు స్టవ్ యూజ్ చేయలే, అందుకు మాకు తెలీదు స్టవ్లో ఎట్లా ఆన్ చేస్తారు అనేది. అయ్యో పిచ్చి తల్లి, అయితే అడగరాదా? నన్నన్నా మన కళ్యాణి అడిగినా చెప్పేది కదా, ఎందుకంత టెన్షన్ పడినావు? అంటే నాకు భయం వేసింది, ఏమనుకుంటారు అని భయం వేసింది. అగో బంగారు కొండ, అట్లా ఎందుకు భయపడుతున్నావురా? ఇగో ఈ ఇంటికి నువ్వు కొత్త ఆమె, నీకేం ప్రాబ్లం ఉన్నా ఏం ఇబ్బంది ఉన్నా చెప్పాలి, అర్థమైందా? చెప్తే తెలుస్తుంది కదరా. ఏమవుతుంది, నేర్చుకోవాలి. కొన్ని విషయాలు మనకు రావు, ఏమన్నా పుట్టినప్పటి నుంచి అన్నీ తెలుస్తాయా ఏంది? మనం ఇట్లా చేసుకుంటూ పోతేనే పనులు మనకు తెలుస్తుంది. ఏం టెన్షన్ అడగకు, గ్యాస్ ఇట్లా ఆన్ చేసి నేను నేర్పిస్తా. దాని తర్వాత నీకు ఎప్పుడైనా ఏం ప్రాబ్లం అయినా కళ్యాణ్ అడుగు. కళ్యాణి చాలా మంచిగా చూసుకుంటుంది, అమ్మలా అక్కలా చూసుకుంటుంది. ఏం టెన్షన్ ఉన్నా అడుగు. సరే, కళ్యాణితో ఏం చెప్పలేనంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. అయినా కిషోర్ కూడా ఉన్నాడు కదా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. అయిన నేను అడుగు, టెన్షన్ తీసుకోకూడలా నువ్వు, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ పెద్దత్తమ్మ, మీరందరూ చాలా మంచి వాళ్ళు. అమ్మా ఇక పోతానే నేను. ఎడిపోతావురా? డ్యూటీకి జాయిన్ అవుతానే. ఇక కాల్స్ వస్తున్నాయి. ఇక అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక పోవాలి. పోతావా నవ్వులపూర్కి? జాయిన్ అవుతావా మళ్ళీ? అవునే, ఇక అయిపోయినాయి సెలవులు. ఇక ఏం చేయాలి చెప్పు. కరెక్టే. ఇక అందరూ పోయింది, ఇక నేను కూడా పోతా. సరేనా? పోతున్నావారా కిషోర్గా? అవు పెద్దత్తమ్మ, పోదాం అనుకుంటున్నా. ఇక ఈ రోజు లేకపోతే రేపు వెళ్ళిపోతాం. ఒక్కడే పోతావారా? ఒక్కడనే పోతా. ఎందుకురా, కోడల్ని తీసుకోవా? నువ్వు ఒక్కడే ఎందుకు పోతావు? అంటే నేను ఏం ఆలోచించలే, అందుకే ఎట్లా కొంట పోవాలని ఏం సపోర్ట్ చేయాలి. ఆలోచించేది ఏముందిరా, ఇక పెళ్లి చేసి ఇచ్చినా ఇక కొంటపో.
మంచిగా ఆడ నీకు టిఫిన్లు చేసి ఇస్తుంది, నేను చూసుకుంటుంది. అక్కడ కాటర్ కూడా ఉంది, సామాన్లు కూడా ఉన్నాయి. ఇక పెళ్ళికి వచ్చిన సామాన్లు ట్రక్ చేసి పంపిస్తా ఆడికి. ఇక ఉండండి ఆడ మంచిగా ఉండుండ్రి. అవు కరెక్టేరా. ఇక తీసుకోవో కొంటవో నీ వైఫ్ని. ఇక మీ ఇష్టం. ఇష్టం కాదు, కొంటవో. నువ్వు రేపు పోతావేమో పో. ఇక మన మానసను కూడా కొంటవో. ఆడ ఉండుండ్రి మంచిగా. సామాన్లు నేను పంపిస్తా ట్రక్ చేసి, ఇక బాపుతో పంపిస్తా. రే 2-3 రోజులు నా ఇంట్లో ఉండుండ్రా. నేను కూడా మీతో పాటు వస్తా. 2-3 రోజులు నాతో పాటు ఉండండి. మంచిగా సామాన్లు అన్నీ వస్తాయి కదా, అప్పుడు మానసని తీసుకోపోయావు క్వార్టర్కి. అట్లా అంటారా? అవు మళ్ళా ఏం చెప్తుంది పాపం, నువ్వు ఆడుంటే ఈ మీడియా ఏం చెప్తుంది చెప్పు. సరే మీరు చెప్పినట్టే. అరే మరి రేపు బయలుదేరదాం. ఇక కారులోనే బయలుదేరదాం, నీ కారులో. సరే పెద్దత్తమ్మ. నువ్వేం చెప్తున్నావు అమ్మ? ఈ బుక్కులు బట్టి ఏం చెప్తున్నావు? ఏం లేదురా, ఖర్చు చూస్తున్నా. ఎక్కడ ఏం ఖర్చు అయింది, ఎక్కడ డబ్బులు ఇచ్చినాం, ఎక్కడ డబ్బులు ఇయ్యరే, మొత్తం చూస్తున్నా. సరే కానీ ఆ టెంట్ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసిన, సరేనా? ఇన్ని రోజులు టెంట్ పెట్టి కుర్చీలు పెట్టిండ్రు కదా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన. తెలుసు చెప్పిండు ఆయనే. వాటర్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తా సాయంత్రానికి, నువ్వేమి ఇయ్యకు. అరే ఇస్తారా, నేను ఇస్తా. నువ్వెందుకు ఇస్తానరా అన్నిటికీ? నీ పెళ్లి చేయలేమా ఏంది? నీ జబ్బుల నుంచి ఇస్తున్నావన్నీ. అగు ఇంత చదివిపించిండ్రు దీనికి మళ్ళా అన్నీ మీరే పెడితే నేనేం చేయాలి? మీ డబ్బులు మంచిగా దాచుకొని పెట్టుండ్రి మీకోసం. మీకు నచ్చిన కొనుండ్రి, మంచిగా తిరుగుండ్రి. ఎందుకట్లా? ఇక ఒక్కగానొక్క కొడుకున్నాడు, ఆడికి చేయకపోతే ఎవరికి చెప్తాంరా మేము? సరే అవసరం పడినప్పుడు నేనే అడుగుతా, ఇచ్చేవు కానీ. ఇక నువ్వు టెన్షన్ పడకు చిట్టమ్మా. ఇక ఒక మనవాడు వచ్చిందంటే ఇంకా అంతే కథం. ఇక నీకు అన్ని ఖర్చులు పెరుగుతాయి. నువ్వు అంత బాధపడే టెన్షన్ అవసరం లేదు. కరెక్టే. అగో పోతాండు కిషోర్, సిగువాడు పోతాండు. రే ఆగరా కిషోర్గా. ఏం నడుతుందిరా పుష్ప? వచ్చిందా మీ అత్త? లేదక్క, ఏడొచ్చింది, రేపు వస్తారంట. అచ్చా. అవు అక్క, మీకు తెలుసా? ఏందిరా? అవో మన నవ్వులపూర్కి ఇక మన టీంలో ఇంకొకరు జాయిన్ అవుతాండ్రు. అగో ఎవర్రా? మొన్న పెళ్ళి కాలేదా మానస, ఇక ఆమె ఈడే ఉండడానికి వస్తుంది. అవునారా? అరేవా. అదే ఇక కిషోర్కి ఈడే ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇక ఆయన ఈడే ఉంటాడు. ఇక ఆమె కూడా ఇటుకే వస్తుంది. ఇక రేపే మా అత్త, కిషోరు, మానస ఇక వీళ్ళు వస్తాండ్రు. కొద్ది రోజుల వరకు మన ఇంట్లోనే ఉండమన్నాం. ఇక దాని తర్వాత వాళ్ళ క్వార్టర్కి వెళ్ళిపోతారు. అబ్బా మంచిగా అయిందిరా. ఇక మన కూడల టీంలో ఇంకొకరు పెరిగిండ్రు. అదే కదా అక్క, మంచిగా మనం ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా కిటీ పార్టీలు పెట్టుకుందాం. మన అత్తలు పెట్టినట్టు మనం కూడా కిటీ పార్టీలు మంచిగా ఎంజాయ్ చేద్దాం మనం కూడా. అవురా, ఇక మన ఈయన ఉన్నాడు కదా శ్రీకాంత్ కూడా పెళ్లి చేసుకున్నాడు అనుకో. ఇక ఆమె మిషి చెప్తుంది. ఆమె వచ్చినప్పుడు ఆమె పేరు ఏందో ఉండే కదా, సంధ్య. సంధ్య అత్తయ్య. అంతే, ఇక మనం నలుగురు అయిపోతాం. మంచిగా ధూమ్ధామ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను కూడా అదే వెయిటింగ్ చేస్తున్నా. అవ్వక్క, నాకెందుకో పానం మంచిగా అనిపిస్తలే, అంతా ఎట్లెట్లనో అనిపిస్తుంది. ఎందుకురా, ఏమైంది? ఏమో నాకు అసలు మంచిగా అనిపిస్తలే. ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతలే, ఏమేమో తినబుద్ధి అవుతుంది, అంతా మంచిగా అనిపిస్తలే. అవో పనులు శాతనైతలే, ఏం చేసుడో ఏమో అర్థం కావట్లే. అయ్యో అవునారా? డాక్టర్ దగ్గర పోతే అయిపోవనా? ఈ కాలంలో ఏదేదో వైరస్ వస్తున్నాయి. అవు ఇక మా అత్త వచ్చినప్పుడే పోతా. ఇక మా ఆయన అయితే రాత్రికి వస్తాడు. ఇక అప్పటి వరకు డాక్టర్లు బంద్ అవుతుంది కదా, అందుకు. అయ్యో, నేను తీసుకోవాలా? మనం పోదామా? అద్దు తీ అక్క, నా దగ్గర డబ్బులు ఏడున్నాయి. ఇక మా అత్త వచ్చిందంటే మా అత్త ఇస్తుంది. అగో మీ మిస్టర్ ఇయ్యడా నీకు అడిగితే? ఇస్తాడు, కానీ పోనీ తీ, అత్తతోనే పోతా జరంతా. ఇక మళ్ళీ నీతో పోయినాననుకో, మళ్ళీ నీకెందుకు పరేషాన్ ఇబ్బంది. అగో ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు, నాకు అర్థం కాదు. నేను నీ అక్కని అంటావు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా అంటున్నావు. పోనీ తీ అక్క, జరన్ని రోజులు చూస్తా, ఎట్లా అనిపిస్తే ఇక పోతా. మొత్తం మోహం ఎట్లనో పాడైపోయింది. ఇక ఏం తిన్నా మంచి అనిపిస్తలే, ఏదేదో తినాలనిపిస్తుంది. ఇక మన ఎండాకాలం వచ్చింది కదా, మంచిగా మామిడికాయ తినాలనిపిస్తుంది.
మంచిగా ఉప్పు కారం వేసుకొని మామిడికాయలు తినాలి బుద్ధి అయితే అంది నాకైతే. అవురా, మామిడికాయలు అంటే నాకు కూడా ఇష్టం. కచ్చా మామిడికాయలని కోసి మంచిగా దానికి ఉప్పు కారం వేసినాం అనుకో మస్తు ఉంటుంది కదా. నాకైతే ఇప్పుడే నూరు ఊరుతుంది.